ఇతని పేరు మహేష్, ఛానల్ కెమెరామెన్ సార్. పేరెంట్స్ వచ్చారు చూడు. ఏంటి ఇలా తీసుకెళ్ళమంటావు? ఉందండి అందుకని మూట కట్టిస్తావా? బంధువులు ఆ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఈ పార్సల్ చూస్తోంది, ఇప్పుడే వస్తా. నా బేటా కాకూడదు. ఒకటా రెండా ఎన్ని శవాలు క్లీన్ చేసి పెట్టినాను. కంపు తట్టుకోవడంలా మాకు ఇవ్వడానికి ఏందండి? జైలుకెళ్ళి తిరిగి వచ్చిన కొండల రాయుడు గారు. సరే, బాంబ్ బ్లాస్ట్ వల్ల ఎన్నికలాగే ప్రమాదం ఉందా? ముందు నీ ఇంటర్వ్యూ ఆపు. నమస్కారం. అబ్బా, అయ్యో అయ్యయ్యో. ఏ డాక్టర్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా ఇది? ఇది ఆసుపత్రి మాంసం దుకాణమా? అరే, వీళ్ళంతా చదువుకున్నోళ్ళయ్యా, ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు నీకు? సారీ సార్, అన్ని బెడ్స్ ఫుల్ అయ్యాయి. లేదు, ఇక్కడ ఆసుపత్రిలో బెడ్స్ ఏమో నిల్లు, అక్కడ వాళ్ళ పాకెట్లు ఫుల్లు. అసలు ఈ దేశం ఏంట్రా తెచ్చిందయ్యా? ఏంట్రా మన రాజయ్య కాలు పోయిందయ్యా. గట్టిగా శ్వాస పీల్చి వదలండి. రాజా, మరి అదే ఒకే చోట ఉండాలి. ఇటు అటు అటు ఇటు జంపింగ్ చేసామనుకో, ఆ పోయింది 1.5 మీద బ్యాలెన్స్ అవ్వాలి. అమ్మా డాక్టర్, వీడు మావాడు మావాడు మావాడు, జాగ్రత్త చూసుకోమ్మా. ఓకే, ఈ టానిక్ ఇవ్వండి. రేయ్, ఇదేంటి ఇక్కడ ఉంది? ఇది ఎప్పుడు బతికింది? అమ్మా, నువ్వు ఉన్నావమ్మా? నేటి వార్తలో పిల్ల చచ్చిపోయిందని రాశారు, నువ్వని అపార్థం చేసుకున్నానే. అయ్యో అయ్యో, నన్ను క్షమించమ్మా. చల్లగా ఉండమ్మా. చచ్చిపోయిందా ఇంగ్లీష్ పిల్ల? అంబులెన్స్ రెడీగా ఉందండి. వీడిని డాక్టర్ చదివించడానికి నా రిటైర్మెంట్ డబ్బంతా ఖర్చు పెట్టాను. వాడి బుద్ధిని బుగ్గి చేసి ఇప్పుడు శవంలా మార్చి చేతిలో పెట్టావే. ఈ జన్మలో నువ్వు బాగుపడవురా ప్రకాష్. నేను అప్పుడే చెప్పాను కదరా. చదివాం, మార్కులు తెచ్చుకున్నాం, ఉద్యోగంలో చేరాం. ఆ కథ కాదు ఇది. రాజకీయం అంటే తమాషా కాదు. సొరచాపని తిమ్మింగలం మింగించే రాజకీయ రణరంగం. నువ్వొక బచ్చ. ఇది ఆరంభం మాత్రమే. ఎంతో తిట్టిపోస్తారు, పడాలి. తరిమి తరిమి కొడతారు, తట్టుకోవాలి. ఆలోచించుకో, సిద్ధంగా ఏంట్రా లుక్కు.